Let's talk. Let's talk. I came here to not to talk, but just to see we all talk. It's a program. Let's talk. I'm not going to lecture you. I want to hear out. నేను ఇక్కడ మీకు లెక్చర్ ఇవ్వడానికి రాలేదు. మీరు కాలేజీలో ఉన్నారు కదా, కాలేజీలో మీకు ఏంటి అలవాటు? నుంచుంటే 50 minutes లెక్చరే కదా. But we are not going to do that. But before I proceed, let me tell you something. I've been watching you guys. ప్రదీప్ గారు మాట్లాడినప్పుడు అంతకుముందు ఇక్కడ మీరు 7 speakers had an elocution competition. I've been watching you. And I have formed an opinion about you. And if you don't mind, I want to be forthright. నిర్మోహమాటంగా మీ గురించి నేను ఏమనుకుంటున్నానో ఒక మాట చెప్పనా? ఏమనుకోకూడదు, తర్వాత తిట్టుకోకూడదు. షూర్. నాకు మొట్టమొదటి నుంచి మా అమ్మ, మా నాన్నగారు వీళ్ళందరూ ఏం నేర్పారంటే, మనసులో ఉన్నది మనసులో ఉన్నట్టుగా చెప్పడం నేర్పారు, నిర్మోహమాటంగా. మీకు ఏది నచ్చుతుందో అది మాత్రమే చెప్పడం నాకు అలవాట్లేదు. ఇస్ ఇట్ ఓకే? షల్ ఐ సే సంథింగ్ వాట్ ఐ ఎగ్జాక్ట్లీ ఫీల్? యా, ఐ హ్యావ్ యువర్ పర్మిషన్. నేను ఇందాక నుంచి చూస్తున్నాను, పిల్లలు మాట్లాడింది విన్నాను, మీరందరినీ చూస్తున్నాను. నాకేమనిపించిందంటే, మీరు వజ్రాలు. వైఢూర్యాలు, ముత్యాలు, మాణిక్యాలు. You are just great. I have not seen such vibrant, intelligent, dynamic youngsters in any country. I'm telling you, I've gone to many countries. I've seen many countries. But I can tell you one thing. I've seen the young people in many countries. I've seen young people in America. I've seen young people in Europe. I've seen young people in different South Asian countries. I've seen young people in Africa. I've seen young people in the Far East. Let me tell you, you are second to none. You are second to none. మనం చాలామంది అనుకుంటుంటాం, అమెరికాలో చాలా బాగుంటారేమో, చాలా తెలివితేటలు ఉంటాయేమో అనుకుంటా. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. I'll tell you what. You go to a supermarket in America, you buy something which is, say, $2.90. Then you give a $5 bill at the counter. The girl or the boy at the counter, without, looking at the calculator or the till machine, she or he will not be able to render you correct change. Their mathematical skills are appalling. Do you know this? But here, you go to a chai dukan here, down, and you give him 5 rupees, and it is 2 rupees 80 paisa or something like that. Instantly, he can calculate and give you. That is the kind of intellectual capability that you youngsters have in this country. It's a great thing. వీడు ఎంత బాగా మాట్లాడారంటే ముచ్చటేసింది నాకు. అంత బాగా మాట్లాడారు. సూపర్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. Now, this is where
And this is when I should shut up. And let's talk. Then let's talk. See, there's so many things. We have myself, Subhashini Garu, Srinivas Rao Garu, Pradeep Garu, Saraswati Garu, we all sat down and ideated for a long, long time. Days, hours. ఏం చేయాలి? మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలి, అర్థమవుతుందా? అర్థమవుతుంది, మాట్లాడలేవు కానీ అర్థమవుతుంది కదా అని మనం ఎవరితోనే లెక్చర్లు ఇప్పిద్దాము అని కొంతమంది చెప్పారు. మా రామకృష్ణ గారు ఏమన్నారంటే, లెక్చర్లు వినడం కాదు, లెక్చర్లు ఎలాగా వింటారు వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు, అకౌంటింగ్ గురించి, మేనేజ్మెంట్ గురించి, హెచ్ఆర్ గురించి, ఇంకో దాని గురించి వింటూ ఉంటారు. లెక్చర్లు కాదు, బట్ లెట్ us know, let us understand what is in their minds. What do they think? What are their concerns? What are their ambitions? What are their skills? What are their worries? What are their hopes? What are their aspirations? మీకున్నలో ఉన్నటువంటి భయం ఏమిటి, మీకున్నటువంటి ఆశ ఏమిటి, మీకున్నటువంటి లక్ష్యాలు ఏమిటి, మీకున్నటువంటి ఆదర్శాలు ఏమిటి, మీకున్నటువంటి ఆశయాలు ఏమిటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ సమాజం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఈ సమాజం గురించి ఏమనుకుంటున్నారు, మన ఆర్థిక వ్యవస్థ గురించి ఏమనుకుంటున్నారు, మన రాజకీయ వ్యవస్థ గురించి ఏమనుకుంటున్నారు, మన వ్యాపారం గురించి ఏమనుకుంటున్నారు, మన పరిశ్రమ గురించి ఏమనుకుంటున్నారు, మన చదువు గురించి ఏమనుకుంటున్నారు, మన బడి గురించి ఏమనుకుంటున్నారు, మన గుడి గురించి ఏమనుకుంటున్నారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారో ఎవరైనా వింటున్నారా? తెలుసా? నేను ప్రధానమంత్రి అవుతాను, నాకు ప్రధానమంత్రిని కావాలి, నేను ముఖ్యమంత్రిని కావాలి, నేను ఎంపీని కావాలి, నేను ఎమ్మెల్యేని కావాలి, నేను సర్పంచ్ని కావాలి, నేను మున్సిపల్ చైర్మన్ కావాలి, నేను ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కావాలి, నేను మరొకటి కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ దేశ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దుతామని వస్తున్నటువంటి వారు, అసలు మీకేం కావాలో వాళ్ళకి ఏవైనా ఇంతైనా ఐడియా ఉందా? నేను చెప్పిన ఏమనుకుంటున్నాను? లేదు. ఉందా? లేదు. నాకేం కావాలో తెలుసు, నాకు మీరు ఎలా ఉండాలో తెలుసు, కానీ మీరు ఎలా ఉండాలి మీరు అనుకుంటారో నాకు తెలియాలి కదా. ఐ థింక్ ద టైమ్ హ్యాస్ కమ్ దట్ young people's voice, young people's views, young people's aspirations, young people's ambitions, young people's desires, young people's goals are reflected in our politics, our education, our planning, the way we run our country, the way we run our cities, the way we run our states is reflected. Don't you agree? It should be. Now, therefore, this is when we start to challenge. You have to challenge. You have to debate. You have to discuss. You have to tell people, tell the powers that be, tell the governments, tell the leaders, tell the prime ministers, tell the ministers, tell the MPs, tell the MLAs, tell the chairmen, look, this is what we want. Isn't it? Shouldn't we do that? అలా అనద్దు మనం? అలా అనద్దా మీరు? ఇది కావాలి మాకు, ఇలా కావాలి, మా రోడ్డు ఇలా ఉండాలి, మా బడి ఇలా ఉండాలి, మా లైబ్రరీ ఇలా ఉండాలి, మా కాలేజ్ ఇలా ఉండాలి, మా రాష్ట్రం ఇలా ఉండాలి, మా దేశం ఇలా ఉండాలి, మా ప్లానింగ్ ఇలా ఉండాలి, మా విద్యుత్ సరఫరా ఇలా ఉండాలి, మా గ్రామం ఇలా ఉండాలి, మా వ్యవసాయం ఇలా ఉండాలి, మా పరిశ్రమ ఇలా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ టాక్. లెట్ us talk. Now you tell me, I have not come prepared at all. I have just got up, got ready and came here.
నా యూ హ్యావ్ టు టెల్ మీ. మీరు చెప్పండి, ఏం మాట్లాడదాం? దేని గురించి మాట్లాడదాం? చదువు గురించి మాట్లాడదామా? రాజకీయాల గురించి మాట్లాడదామా? లీడర్ల గురించి మాట్లాడదామా? బడి గురించి మాట్లాడదామా? పల్లె గురించి మాట్లాడదామా? పట్టణం గురించి మాట్లాడదామా? దేశం గురించి మాట్లాడదామా? రాష్ట్రం గురించి మాట్లాడదామా? ప్రపంచం గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదాం? ఒక్కటి. మళ్ళీ కాసేపు ఉన్నాక ఇంకోటి, తర్వాత ఇంకోటి. లేదు, మీకున్నటువంటి ఆశ ఏమిటి? వాట్ డూ యూ వాంట్ టు బీ? ఓకే, నేను ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్ ఇవ్వనా? అందరూ అలా కామ్గా ఉన్నారేంటి? ఆలోచిస్తున్నారా? అసలు ఎక్కడ మొదలు పెట్టాలి? ఇఫ్ యూ నో వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్, దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్, దట్స్ ద బిగ్గెస్ట్ డెసిషన్. ఓకే, shall we talk about education? Boring? Is it boring? Shall we talk about cinema? Music? Art? Politics? అరే, ఆర్ట్ అంటే అన్నారు, సినిమా అంటే కొంచెం పర్వాలేదు, మ్యూజిక్ అంటే పర్వాలేదు, ఆర్ట్ అంటే పర్వాలేదు, పాలిటిక్స్ అంటే అంటున్నారేంటి? Is it that interesting? But I am not interested. I am least interested in politics. I'm not interested. It's disgusting, isn't it? It's disgusting. You see all these guys making tall promises, come to you, and you know what they are. Why should we talk about them? But somebody told me, Ramakrishna Garu and Narasimha Rao Garu told me, no, you see, politicians are bad. They make false promises, they don't deliver on promises. వాగ్దానాలు చేసినా కూడా ఏమి మాట్లాడరు, ఎవరు ఏమి చెయ్యరు. అయినా కూడా రాజకీయాలు మాట్లాడాలి, రాజకీయాలు చాలా ముఖ్యం అన్నారు. నిజమా? అంత ముఖ్యమా? ఎందుకు ముఖ్యం అడిగాను నేను. అడిగితే రాజకీయాలు ఎందుకు మాట్లాడాలంటే రాజకీయాలు మన భవిష్యత్తు నిర్దేశిస్తాయి కాబట్టి. దే డిసైడ్ అవర్ ఫ్యూచర్. How much budget should be allocated to education? How much budget should be allocated to health? How much budget should be allocated to construction? How much budget should be allocated to infrastructure? How much budget should be allocated to many other things that we are very concerned about. So politics is something which we need to talk, even if we don't like it. But if you don't like it, what do you do? If you don't like something, what do you do? ఏం చేస్తావు? ఏదన్నా వి ప్రొటెస్ట్. బట్ ప్రొటెస్ట్ ఫర్ వాట్? ఫర్ చేంజ్. Yes. If you don't like something, first of all you say that you don't like it. నేను చెప్పాను ఇందాక, మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నా మనసులో ఉన్న మాట చెప్పాను చూడండి. అలాగా రాజకీయాల గురించో మరొక దాని గురించో మీరు మీ మనసులో ఉన్నటువంటి మాట చెప్పాలి కదా. చెప్పి ప్రొటెస్ట్ అన్నారు. ప్రొటెస్ట్ చేస్తాం. ప్రొటెస్ట్ చేసిన తర్వాత ముందు స్టెప్ ఏమిటి? ఆగే క్యా హై? చేంజ్. యూ హ్యావ్ టు చేంజ్. కెన్ యూ చేంజ్? కెన్ యూ చేంజ్ సంథింగ్? కెన్ యూ చేంజ్ సంథింగ్? కెన్ యూ చేంజ్ పాలిటిక్స్? It seems to be very weak yes to me. Can we change? ఇంకా వీక్గానే ఉంది. కెన్ వీ చేంజ్? కెన్ యూ చేంజ్? ఓకే, వేర్ డూ వీ స్టార్ట్? నౌ యూ హ్యావ్ టు స్పీక్. మిమ్మల్ని ఎవ్వరు ఏమనుకోరు. బాగా మాట్లాడినా ఏమనుకోరు, బాగా మాట్లాడకపోయినా ఏమనుకోరు, తప్పులు ఉన్నా ఏమనుకోరు. ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, తెలుగులో మాట్లాడచ్చు, పంక్చువేషన్ లేకుండా మాట్లాడచ్చు, గ్రామర్ లేకుండా మాట్లాడచ్చు. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు స్పీక్. If you don't speak, this whole thing is just, it's not an entertainment. It's not an entertainment. We will have entertainment. You go for a matinee after this, or you go for a first show, it's after this. You go for the television show, it's after that. All that is fine. But there is something which is very essential that people like you should talk. Who is going to talk first? I want her to talk first. You. Yeah. And talk anything, but change. How do we change? What do we change? Why do we change? Why do we have to change? Say something, doesn't matter.
తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు, ఏదైనా చెప్పు. In order to change, first we must know what is our inner talent, know about yourself, know about others, what do others think, what do I think, what I want, what others want, and everything what society want. Whatever we do, we must do for ourselves, then afterwards it implements to the society and to the state and again to the country. So I want to change my inner talents and everything. Okay, Pradeep garu just came and whispered in my ear, the best participant. Somebody who speaks, who says things very well. There are judges, You'll also have a prize. Yep, okay, carry on. Thank you, sir. Good, okay. Anybody else? Next. Come on. You see, you should fall over each other to grab the mic. Come on. Do it. Come on. Yeah. After that, yeah. What do you want to change? How do you want to change? Should we change? Or you see, it's another thing. Don't think that, change has to happen. If you are happy with what is happening, just say, I'm quite happy, everything is fine, there's no need for change. You can say that also. ఎవ్వరికి ఐడియాసే లేవా? యప్, వెల్కమ్. ఎవరు మాట్లాడట్లేదా? లేదా మాట్లాడకపోవడం అలవాటైపోయిందా? విని ఎవడన్నా మాట్లాడితే బాగుండు, మనం విందాం, కూర్చుందాం అని అనిపిస్తుందా? చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు దివ్య. దివ్యంగా మాట్లాడు. Everyone is happy with what is happening right now. Really? My God, good. There are few people that are happy, content with their life. కానీ ఒక పాయింట్ వస్తుంది, అబ్బా ఇట్లా ఎందుకు ఉంది, ఒక మార్పు రావాలి అని. They try, but people around them stop. They need that support. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వేరే వాళ్ళు ఇవ్వాలి. నువ్వు చేయగలుగుతావు, చేస్తే మంచిది చుట్టూ వాళ్ళకి అని. సగం మంది తోసేవాళ్ళే, కిందకి ఏం చేస్తావురా వదిలేసే అని తోసేసేవాళ్ళే సగం మంది. అట్లా ఉండకూడదు కదా. They should give you, you have that talent, you can do it, you have to do it. అట్లా అని తొయ్యాలి అందరినీ. తొయ్యకుండా వదిలేస్తే చేంజ్ రాదు. గుడ్, ఎక్సలెంట్. బట్ నీలో స్పెషాలిటీ ఏంటో చెప్పనా దివ్య? చెప్పనా? నా మనసులో మాట చెప్పావు నువ్వు. చెప్పు. Come on. My name is Srishti. I want to change a number of things. Firstly, the reservation system, I'm very against it. I know no politician will ever have the courage to do a rollback on this. I am simply very against it. I feel if reservation should be given, it should be on the basis of your financial position. The time has gone when there was a section which was weak and required reservation, and we should change. After 60 years of independence, if you still want to give reservation on the basis of the caste you belong to, and then you say, oh, please don't differentiate on the basis of caste. It is you who are doing it, and then you ask us not to differentiate. Secondly, I would like to change, of course, lots of discussions and debates have taken place on the safety of women, but I still feel that women are not safe. And honestly, I feel reservation for women is not the criteria by which women can be made stronger and empowered. Rather, you just provide safety and security to them, they will take care of their own self and reach where they at highest positions possible. This is the changes that I want. Hey, this is very interesting. She raised two topics. Srishti. Let's talk. Let's talk.